ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ బోర్డర్ అన్నిటిని జాయిన్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచ్లోని రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నానండి. బాబిన్లోని ఆఫ్ వైట్, మిషన్కి ఏమో పర్పుల్ కలర్ పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల మనకి 2 కలర్స్ క్లాత్ యూజ్ చేస్తున్నాం కనుక 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి మనము స్టిచ్ చేస్తున్నాము. మీకు ఈజీగా అర్థం అవడానికి నేను స్క్రీన్ మీద ప్యాటర్న్, ఆ బోర్డర్ ఎలా పెట్టాలని యారో మార్క్తో చూపిస్తున్నానండి. బోర్డర్ని ఎక్కడ ఉగ్గు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ని కూడా ఈ బోర్డర్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు యూ షేప్లో ఉన్న కిస్తాని ఆఫ్ చేసుకొని మెజర్ తీసుకుంటే మనకి 11 వచ్చింది. స్క్రీన్ మీద చూపిస్తున్న వైపు మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అది కూడా మనము కిస్తా 11 వచ్చింది అన్నాం కదండి, ఆ 11 వచ్చేటట్టుగా చూసుకొని ఈ ఫ్రిల్స్ అన్నవి 11కి అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా ఫ్రిల్స్ ఆపోజిట్ సైడ్లో 11 వచ్చేటట్లుగా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే 2 ఫ్రిల్స్ని ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే మనము ఆపోజిట్ సైడ్లోని ఈ కుర్చీలు 2 పెట్టుకున్నాము. దానికి నెంబర్ 1 అని పెట్టాను కదండి, ఈ నెంబర్ 1ని అక్కడ నెంబర్ 1తో జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇమేజ్లా కనిపిస్తుంది. ఇప్పుడు యారోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్తో ఉన్న కిస్తాన్ని రివర్స్ చేసి దానికి జాయింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంకొక వైపు యూ షేప్లో కిస్తా ఉంటుంది, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ మీద వీడియో ఒకటి చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఇంకొక కిస్తా కూడా దానికి జాయిన్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మనకి మిగిలిన పార్ట్ని ఎక్కడైతే బోర్డర్ పెట్టామో ఆ బోర్డర్ పార్ట్ని మనము సారీ ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఒకదాని కింద ఒకటి నీట్గా అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేస్తే మీకు ఈ ధోతి అన్నది ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా వస్తుందండి. అలాగే ఇంకొక వైపు కూడా ఈ కుర్చీలు అన్నవి పెట్టుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి సెంటర్లో. మన పిల్లలకి మనం స్వయంగా డ్రెస్ డిజైన్ చేసి స్టిచ్ చేసి వేస్తే అది మరింత ఆనందంగా ఉంటుంది కదండి. ఇక్కడ నేను నడుం పీసుకి 7 ఇంచెస్ తీసుకున్నానండి. 7 ఇంచెస్ తీసుకొని సెంటర్కి జాయింట్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ ఇంచ్లోని ఒకవైపు మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశాను. చేసిన తర్వాత 2 ఇంచెస్ విత్లోని ఎలాస్టిక్ కోసము స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి ఎండ్ పాయింట్కి వచ్చేటప్పుడు ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి 1 ఇంచ్ గ్యాప్ ఉంచాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ నడుము ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ లెస్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్ని ఫోల్డ్ చేసిన దాంట్లో దూర్చుకోవాలి. ఎక్కడ మడతలు పడకుండా నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని రెండింటిని కలిపి స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా విడదీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే 1 ఇంచ్ మనము గ్యాప్ ఇచ్చామో ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి అది క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం పార్ట్ని మన ధోతికి అటాచ్ చేసుకోవాలి.
ఈ ధోతి డ్రాఫ్టింగ్ కటింగు మరియు దీనిపైన కుర్తీ కటింగు డ్రాఫ్టింగు స్టిచ్చింగ్ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇదండి మన ధోతి ఫైనల్ లుక్. ఒకసారి స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.